నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఎం పార్టీ నేతలు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సెంటర్లో పార్కును ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. తెనాలి పట్టణంలోని 33 వార్డులో గల భవితా సెంటర్ నందు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును, వెస్టర్న్ వాష్రూమ్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. అనంతరం భవితా కేంద్రాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సందర్శించి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అందిస్తున్న సదుపాయాలు, సేవల గురించి అధికారులకు తెలుసుకున్నారు. పిల్లలతో కొద్దిసేపు గడిపి వారి భావాలను గమనించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపటి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కేంద్రం భవితా సెంటర్కు ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అభివృద్ధి పరచడం సంతోషకరమని అన్నారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వ్యక్తిగత కార్యదర్శి సునీల్ జడ్సన్ మాట్లాడుతూ జిల్లాలోనే తెనాలి భవితా సెంటర్ అభివృద్ధి పదంలో ఉండటం సంతోషకరమని అన్నారు. ఎమ్మెల్యే శివకుమార్ భవితా సెంటర్ను దత్తత తీసుకుని పిల్లల కోసం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పిల్లల సంరక్షణ కోసం 4 స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్నాబత్తుని శివకుమార్ గారు ఫస్ట్ టైం నా వార్డుకి విజిట్ చేశారు. ఇట్లా ఉంది పరిస్థితి, గతంలో ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు, మీరు దీని మీద శ్రద్ధ పెట్టి చేయాలగానే వెంటనే ఈ మాట అన్న వెంటనే దీన్ని గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు దత్తత తీసుకొని దీనికి సపరేట్గా ఆయన పిఏ సునీల్ గారిని మీరు దీన్ని కంపల్సరీగా వీళ్ళకి ఏమేం కావాలో ప్రైవేట్ చేయమని చెప్పడంతో మరి 2019 నుంచి ఇవాటి వరకు అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో ఈ పిల్లలకి అనేక వాళ్ళకి ఉపయోగపడే వాటర్ కానివ్వండి, అదేవిధంగా టీవీలు కానీ, నెట్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అదేవిధంగా ఇవాళ పిల్లలకి ఓల్డ్ టాయిలెట్ ఇబ్బందిగా ఉందని చెప్పి నూతనంగా టాయిలెట్ ఒకటి, అదేవిధంగా మన పార్క్ ఒకటి పిల్లలకి సాయంత్రం పూట్ల ఆట ఆడుకోవటానికి, పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాళ్ళు కానివ్వండి అనేక ఇవి పెట్టారు పార్కు లాగా. ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ఎక్కడ తప్పకుండా మరి ఇట్లాంటి పిల్లలకి భవితా సెంటర్ని దత్తత తీసుకొని ఇట్లా చేయటం అనేది చాలా ఆనందకర విషయం అని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ భవితా సెంటర్ అంటే చిన్నపిల్లలకి, అంటే అంగవైకల్యం ఉన్నవాళ్ళు, మూగ చెవుడు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇందులో ఉంటారు. వీళ్ళందరికీ ఫిజికల్గా కానీ వీళ్ళకి ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉండాలనే ఆలోచనతో మన శాసనసభ్యులైనటువంటి మన లోకల్ శివన్న గారు దీన్ని దత్తత తీసుకొని అంచెలంచెలుగా ఈ భవితా సెంటర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ ఈ భవితా సెంటర్లో ఉన్న పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చిన్న పార్కుగా తయారు చేసి దానిలో ఉయ్యాల బల్లలు, పిల్లలు తిరగడానికి రంగులు రావటం, తర్వాత ఈ బాత్రూమ్లు సరిగా లేకపోవడం వల్ల దాన్ని కూడా కొత్త బాత్రూమ్ చేసి వాళ్ళకి కంఫర్ట్గా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చుంటానికి ఇక బాత్రూమ్ కూడా తయారు చేయడం జరిగింది. మరి మన శాసనసభ్యులు మరి ఇచ్చిన మాట తప్పకుండా ఇవాటి వరకు 2019 నుంచి 2024 వరకు తను చెప్పినట్లు చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించుకోవాలని కోరుతున్నాము. ఇది 33వ వార్డులో బాలాజీరావుపేటలో ఉంది. దీని కౌన్సిలర్ అహ్మద్ బేగ్ గారు. ఇది జిల్లాలోనే నెంబర్ 1 భవితా కేంద్రం, మానసిక వికలాంగుల కేంద్రం. ఇది దీన్ని 2019 3వ నెల, అంటే అది ఆ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం, ఆ రోజున ఒక ప్రోగ్రాం పెట్టి ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంకి ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారో, వచ్చిన సమయంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఎమ్మెల్యే గారు వీళ్ళ అవసరతలను గుర్తించి వెంటనే స్పాంటేనియస్గా నేను ఇది దత్తత తీసుకుంటున్నానని పత్రికా విలేకరులు ప్రజల సమక్షంలో అది చెప్పడం జరిగింది. ఈ స్పెషల్ దివ్యాంగ్ చిల్డ్రన్కి ఇలాంటి పార్క్ లేదు, అలాంటి పార్క్ మనం చేద్దామని ఆలోచన చేసి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, కౌన్సిలర్ గారు అహ్మద్ బేగ్ గారి చేతుల మీదుగా
కమిషనర్ గారి చేతుల మీదుగా మనం ఇనిషియేటివ్ తీసుకొని ఇది ఓపెన్ చేసామంటే ఇది తప్పకుండా చెప్పాలంటే శాసనసభ్యుల గారికి ఉన్న మంచి మనసు వల్లే ఇది జరిగిందని నేను చెప్పగలుగుతాను. సో దీనికి ఎవరైతే సహకరించారో దాతల్ని నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న టీచర్స్కి ప్లస్ ఆయంకి కూడా ఎమ్మెల్యే గారి తరఫున మా చైర్మన్ వైస్ చైర్మన్ గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మరింత మెరుగైన సర్వీసెస్ అందిస్తామని. కార్యక్రమంలో కౌన్సిలర్లు మొగల్ అహ్మద్ బేగ్, ఎం రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, పాలడుగు రవీంద్రబాబు, జయనాగలక్ష్మి, స్కూల్ టీచర్లు సునీత, రజని, దేవరపల్లి భూషణం, రాజేంద్ర కుమార్ రెడ్డి, రాజేశ్వరరావు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బాలమణికంట అండి. బాబు ఇక్కడికి వచ్చాక బాగా చదువుతున్నాడు. ఇక్కడ వెస్టర్న్ బాత్రూమ్కి చాలా ఇబ్బంది పడ్డామండి మేము. ఈ బాత్రూమ్ బాబేమో కూర్చోలేడు, నించోనే బాత్రూమ్కి వెళ్తాడు. ఇంట్లో కూడా వెస్టర్న్ బాత్రూమ్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది కట్టించిన తర్వాత పిల్లోడికి కాస్త ఇదిగా ఉంటుందండి. మీరు కట్టించారు. ఎమ్మెల్యే సార్ గారికి ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నమస్తే అండి, నా పేరు మృదుల. మేము భవితా సెంటర్కి 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా బాబుకి ఆటిజం ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం కోసం వస్తున్నాము మేము. కానీ అంతకుముందు డెవలప్మెంట్ లేదండి. మా మేడమ్స్ అందరిని అప్రోచ్ అయ్యి డెవలప్మెంట్ అంతా తీసుకొచ్చారు. అలాగే శివకుమార్ సారు, ఈ కౌన్సిలర్ సార్ కూడా మేము చెప్పగానే స్పందించి వాష్రూమ్స్ కట్టించడం కానీ, అక్కడ పార్క్ లాగా చేయడం కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు పెట్టడం కానీ మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఇలా గుర్తించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. దానికి ఎమ్మెల్యే సార్కి, కౌన్సిలర్ సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడికి గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను. CWSN పిల్లలకి ముఖ్యంగా CWSN టాయిలెట్ అనేది ఒక కళ అండి. జనరల్ టాయిలెట్ ఉండేది. దానివల్ల CWSN పిల్లలు CP పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. పేరెంట్స్ని పిలిపించి ఇంటికి పంపించే రోజులు చాలా వచ్చినాయి. మాలో పేరెంట్స్ అడగటం వల్ల మా దృష్టికి తీసుకురావడంలో ఒక ఆలోచన అనేది వచ్చింది మాకు. CWSN టాయిలెట్ ఉండాలి అని చాలామంది వచ్చిన్నారు. మేము చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు, జరగలేదు. మన తెనాలి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి తరపున సార్ ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఏం కావాలమ్మా అంటే పిల్లలకి ఆట వస్తువులు సార్ ప్లస్ CWSN టాయిలెట్స్ కావాలి సార్ అని అందరి టీచర్ పేరెంట్స్ అందరూ అడుగున్నారు సార్. ఆ మాటని ఈరోజు నెరవేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు, పేరెంట్స్కి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ను పటిష్టంగా అమలు పరుస్తామని జనసేన పార్టీ PSC చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నిర్వహించిన తెలుగు జన చైతన్య పాదయాత్రలో పేర్కొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని గంగానమ్మపేటలో బుధవారం సాయంత్రం తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులతో ముందుకు సాగుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నాదెండ్ల మనోహర్ తమ పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రలో భాగంగా నాదెండ్ల మనోహర్ జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జైన్ సంఘీయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జైనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తనకు తెలియజేయాలని కోరారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను గూర్చి జైన్ సంఘ పెద్దలు మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జైన్ సంఘీయులతో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని మనోహర్ గుర్తు చేసుకున్నారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలి అనే దానికోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పరాయి ప్రాంతం నుండి వలస వచ్చి తెనాలిలో వ్యాపారాలు నిర్వహించుకుంటున్న జైన్ సంఘీయులకు భరోసా, గౌరవం, ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని అన్నారు. తెనాలి టు మంగళగిరి జాతీయ రహదారిని కొనసాగించి 4 లైన్ల రోడ్లు చేస్తామని, ఇప్పుడున్న రోడ్లకు వెళితే ప్రమాదాలకు నిలయాలుగా మారాయని విమర్శించారు. రోడ్లకు కనీస మరమ్మతులు కూడా చేయలేని దుస్థితిలో నేడు వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. జైన్లకు తామెప్పుడు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు, జైన్ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వదిలేసి మీరు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. సో స్థిరపడిన సందర్భంగా మీకు భరోసా, గౌరవం, మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత మా అందరిది. మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న వ్యాపారం కానివ్వండి, మీ బిడ్డలు చదువుకున్న వివిధ కోర్సుల్లో కానివ్వండి, ఒక మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పీస్ఫుల్ సిస్టమ్ ఉండాలి. కరప్షన్ ఈ స్థాయిలో ఉండకూడదు. సో ఆ మార్పు కోసం మీ అందరితో పాటు నేను 100% నిలబడతాను, చూస్తాం. అభివృద్ధి విషయంలో గతంలో మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు. ఔటర్ రింగ్ రోడ్ కోసం
ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం, వంతెనలు కూడా వేసాం, కానీ ఆ రింగ్ రోడ్ మాత్రం ఇంకా రాలేదు. సో మనం నేను ఇచ్చినట్టు మొట్టమొదటి ప్రధానమైన అంశం నేను భావించింది పెదరావూరు నుంచి నందివేలు వరకు అనుకుని మన ఆ రోజున 68 కోట్ల రూపాయలు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళగిరి నుంచి వచ్చే జాతీయ రహదారిని అనుసంధానం చేసే విధంగా డెఫినెట్గా 4 లేన్ రోడ్ మనం తీసుకెళ్ళాలి అక్కడి నుంచి. లేకపోతే ప్రతిరోజు యాక్సిడెంట్స్ చాలా డెవలప్ అవుద్ది, చాలా అవసరం. కనెక్టివిటీ పెరిగితే 100% ఇండస్ట్రీలు కూడా గుంటూరుకి వెళ్ళని పరిస్థితి, ఇటు విజయవాడ వెళ్ళలేని మధ్యలో ఇక్కడ స్థానికంగా ప్రధానంగా అందరూ కూడా కోరేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని. మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత పాలకులపైన ఉంటుంది. అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోరు. మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, అందరికీ భరోసా ఇచ్చే విధంగా పరిపాలన సాగితే ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతానికి ఎంతోమందికి ఉపాధి కలిగించగలుగుతారు. ఎంతోమంది వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు, చక్కగా చదువుకుని ఇక్కడే స్థిరపడి వీలైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉండాలనే తపన వాళ్ళలో కనపడుతోంది. అది మన దగ్గర లోపించింది. ఇది చాలా బాధాకరం. తప్పకుండా నేను ఈరోజు భరోసా ఇచ్చాను. మొట్టమొదటి కార్యక్రమాలు మనం చేయబోయేది రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తెనాలికి మనం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేశారో, అన్ని విధాల శాంక్షన్స్ తెచ్చుకుని నిధులు తెచ్చుకున్నాక కూడా, వంతెనల నిర్మాణం చేసినాక కూడా ఆ పని మనం ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివెలుగు మీదుగా మంగళగిరి వరకు ఏ విధంగా తీసుకెళ్తానని మాట ఇచ్చాను. మన పట్టణానికి కూడా మనం తప్పకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళకి ప్రయాణానికి పాపం వాళ్ళకి గుంటూరు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్టీసీలో గతంలో మనం పెట్టిన నాన్ స్టాప్ సర్వీసులు కానివ్వండి, విజయవాడకి పంపించిన మనం బస్సుల సౌకర్యాలు కానివ్వండి, ఈరోజు అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలం పడిపోయినాయి. 6 లక్షల మంది రాజస్థాన్ నుంచి ఒక్క బెంగళూరు పట్టణంలోనే మహానగరంలో ఉంటున్నారు. తెనాలి నుంచి మనకి నాన్ స్టాప్ ఆ రోజుల్లో మనం బెంగళూరుకి మనం బస్సు వేసాం ఆ రోజున, ఏసీ బస్సు. కానీ ఈ రోజున ఆ బస్సు గురించి మాట్లాడే నాదుడే లేరు. కాబట్టి వీళ్ళల్లో కూడా భరోసా కల్పించాలి. మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం, అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. సో ఆర్టీసీని మరింత మనం మెరుగుపరిచే విధంగా, ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం, ట్రైన్ మార్గ మధ్యంలో కూడా మనం తెనాలి నుంచి విజయవాడకి, తెనాలి నుంచి గుంటూరుకి 20 నిమిషాల్లోనే నాన్ స్టాప్గా వాళ్ళు చేరేటట్టు మనం అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వ్యాపార సంస్థలు ఇంకా ఇక్కడ పెరుగుతాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా పెరుగుతాయని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ప్రతి షాప్లో కూడా ఎంతో ఆప్యాయంగా మా తండ్రి గారి టైం నుంచి వాళ్ళకున్న అనుబంధాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఆశీర్వదించారు. ఇక్కడ ఈ రోజున మేము అందరం కూడా 36వ వార్డులో బ్రహ్మంగారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి, ఉమ్మడి ఆలోచనలతోటి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకోండి. సోషల్ మీడియాలో తనపై వచ్చిన కథనాల పట్ల మనస్తాపానికి చెంది ఆత్మహత్యకు పాల్పడిన తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి మృతి పట్ల తెనాలి పట్టణానికి చెందిన శ్రీ కామాక్షి స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెనాలి పట్టణంలో స్వర్ణకారులు షాపును మూసేసి ధర్నా చేపట్టి తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా కథనాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి మృతికి సంతాపం తెలుపుతూ శ్రీ కామాక్షి స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెనాలి పట్టణంలో స్వర్ణకారులు షాపును మూసేసి ధర్నా చేపట్టారు. గీతాంజలి మృతి పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గీతాంజలి మృతి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష కార్యదర్శులు గంటుముక్కల కాశీ, ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీలు మాట్లాడుతూ స్వర్ణకారు కుటుంబానికి చెందిన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడటం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంపై సంతోషం వ్యక్తం చేయడం ఆమె చేసే నేరమా అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథ నిలుపుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గీతాంజలి కుటుంబానికి సాయం కాకుండా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముంతా కృష్ణ, కారంపూడి శ్రీనివాస్, షేక్ చాంద్ బాషా, విశ్వ బ్రాహ్మణ సంఘ పట్టణ అధ్యక్షులు గుంటుముక్కల నాగార్జున, తుపాకుల నరేంద్ర, ముంతా దుర్గా, బాలసుబ్రహ్మణ్యం, ఆదినారాయణ, దుర్గాప్రసాద్ పెద్ద సంఖ్యలో స్వర్ణకారులు పాల్గొన్నారు. జోహార్ గీతాంజలి, జోహార్ గీతాంజలి, వర్ధిల్లాలి స్వర్ణకారుల సంఘ ఐక్యత. చాలా బాధాకరమైన దుర్ఘటన మనం చెవి చూసాం తెనాల్లో. ఈ రాజకీయాన్ని పరంగా పక్కన పెడితే మానవత్వంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఏదో మా స్వర్ణకారులు చిన్న చితక ఆర్థిక పరిస్థితుల్లో మరి వాళ్ళకి చాలా నీళ్ళు ఇస్తుంటే ఆ ఆనందంలో ఆ అమ్మాయి వ్యక్తపరచడం చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళింది. తర్వాత మరి ఆ సోషల్ మీడియాలో
కొన్ని మాటల చాటింగ్ వల్ల కానివ్వండి మానవ సమాజంలో ఇంత దారుణంగా ఇంత ఇదిగా చెబుతారా అని ఆమె మనసుని కదిలిచేసి ఆమె చావుకి దారి తీసిందని చెప్పని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. వ్యక్తిగతంగా ఆమెని దూషించేలాగా ఆమెని చావుకి కారణమైన వాళ్ళని శిక్షించాలని చెప్పని నేను ఈ స్వర్ణకార సంఘ ఐక్యతతో నేను తెలియపరుస్తున్నాను. ఒక రకంగా ఇక్కడ విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో కానీ స్వర్ణకార కుటుంబాల్లో కానీ ఎలా ఉంటుంది, కుడుమిస్తే పండగ అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఇంటి స్థలం ప్రభుత్వం నుంచి అమ్మాయి పొందింది. ఆ సందర్భంగా పిలిచి మీడియా ఒక మీటింగ్ బయట తీసి దాన్ని సోషల్ మీడియాలో పెడుతుంటే దానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎలా ఉందంటే శారీరకంగా చంపితే ఒక్కసారే, కత్తితో పొడిస్తే ఒక్కసారితో చనిపోతారు, కానీ మానసికంగా పొడిచి కొల్లబొడిచి చంపడం అనేది సోషల్ మీడియా వల్ల అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎంఏ పెట్టిన కామెంట్లు కానీ ఇవన్నీ చూస్తే సభ్య సమాజం తలదించుకునేలాగా ఏంటంటే వాళ్ళ భాష సోషల్ మీడియా భాష ఎలా అంటే లమ్లు ముండలు ఓ రకంగా ఈ భాష మనం మాట్లాడకూడదు. అలాంటి చాలా నీచమైన వల్గర భాషతోటి ఆ అమ్మాయిని చిత్రవద చేసి అసలు నేను ఎందుకు లేనా దీనికి అనే ఒక పరిస్థితికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా ఆత్మహత్యకి ప్రేరేపించేలాగా ఆ కామెంట్లు చదివితే ఎలాంటి వాళ్ళే సరే, మన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, మనం ఇలాంటి భాష వాడితే రేపు ఏంటి మన పరిస్థితి, మన కుటుంబ సభ్యుల పరిస్థితి అనే ఆలోచన విచక్షణ జ్ఞానం కోల్పోయిన మనుషులు పెట్టే కామెంట్లు వీటిని తీవ్రంగా ఖండించాలి. ఈ సందర్భాన్ని కాదు ఏ సందర్భంలో ఇలాంటి భాష వాడే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. దీనికి ఎలాంటి భయం ఉండాలంటే రేపొద్దున ఇలా చేస్తే మన జీవితాలు పాడైపోతాయని భయాన్ని కలగజేసేలాగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాము. మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరేది ఒకటే, మీరు సాయం చేశారు చాలా సంతోషం, కానీ మేము కోరే న్యాయం, ఖచ్చితమైన న్యాయం ఆ అమ్మాయి చేయాలి. ఈ సంఘటన పరంగా దోషుల్ని గుర్తించి వాళ్ళని శిక్షించాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. మా పెద్ద మేనత్త గారి కోడలండి. అమ్మాయి చాలా చలాకీగా ఉండే అమ్మాయి, సరదాగా ఇంటి పట్టా వచ్చిందని ఆతృత ఆనందంతో మాట్లాడిన మాటలు అమ్మాయి ప్రాణాలు తీసేసింది. సోషల్ మీడియా బాగా ట్రోలింగ్ చేయడం, చెప్పలేని విధంగా ఆమె చెప్పుకోలేని విధంగా ఉండటం వల్ల ఆమె ఎవరికి చెప్పకుండా ఈ పని చేసిందండి. మేము విశ్వబ్రాహ్మణ మేము చిన్న పనులే చేసుకునే వాళ్ళం. వీళ్ళందరూ దీనికి ఏదో ఒక న్యాయం జరగాలనేది మా కోరిక. గీతాంజలి అనే అమ్మాయి వాళ్ళ ఆయన బంగారు పని చేస్తారు. వాళ్ళకి ఒక స్థలం వచ్చిందని ఏదో ఆనందంలో చెప్పిన మాటలకి ఈ సోషల్ మీడియాలో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ ఆ పార్టీ వాళ్ళ ఒక స్థానికంగా ఏదో పేద మహిళగా ఒక స్థలం వచ్చిన ఆనందంలో ఆ అమ్మాయి చెప్పింది. దానికి మీరు ఒక పార్టీ వాళ్ళని పెట్టి ఇలా కామెంట్లు చేసి ఆ అమ్మాయి ప్రాణం తీసేంతవరకు కామెంట్లు పెట్టారు. చనిపోయిన తర్వాత కూడా కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు మనుషులకు పుట్టారా ఖొజ్జాలకు పుట్టారా అనేది కూడా, ఒక మనిషి చనిపోయిన తర్వాత మన శత్రువు అయినా చచ్చిపోతే అరే అయ్యో పాపం అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు మన మనుషులు అనేవాళ్ళు. వాళ్ళు మనుషులు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా కామెంట్లు పెడతారంటే వాళ్ళు మనుషులా ఏమని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సహాయం చేశారు ఆ అమ్మాయికి ఆ పిల్లల తరఫున. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటివి ఫ్యూచర్లో ఎవరికి జరగకుండా న్యాయం జరగాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మా ఎమ్మెల్యే గారిని మేము స్వర్ణకారుల తరఫున ఒకరోజు వెళ్ళి మేము మెమోరాండం ఇద్దామని అనుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం తెనాలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో బుధవారం మహిళా నేతలకు పిలుపునిచ్చారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి తెనాలి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి నాదెండ్ల మనోహరం ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనోహరం మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మహిళా విభాగం నాయకులు పనిచేయాలని అన్నారు. 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, కూటమి విజయానికి తమదైన తోడ్పాటు అందించాలని కోరారు. ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు గాజు గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపై ఓట్లు పడేలా చైతన్యవంతం చేయాలని అన్నారు. ఓటర్ బదిలీ ప్రక్రియలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నేతలు పరుచూరి రమ్య, కొండా రమాదేవులు సమావేశంలో పలు అంశాలపై వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మహిళా నేతలు దేవినేని రమాదేవి, పలువురు తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ పథకం తీసుకెళ్ళాలి, పెన్షన్ తీసుకెళ్ళాలి, చేయూతం తీసుకెళ్ళాలి, అన్ని తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏమి ఇచ్చారు, మీరేం చేయాలి, బాబు గారు ఇచ్చినవే మీరు దాన్ని మార్చి మీ పథకాల్లో మీరు చూపించుకుంటున్నారు. అందుకని రేపు మనం వచ్చినా కూడా ఏం చేయిస్తామో ఆల్రెడీ మనకి బాబు గారికి ఒకటి ఇచ్చారు. మనకి గ్యాస్ ఎలా ఇస్తామో మనం రేపు వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు వాళ్ళు చెప్పారు ఒక్కరికే ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళ అమ్మఒడి, కానీ మనం ఎంతమంది వస్తే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మనం ఇస్తున్నాం.
ఇస్తామని ఆల్రెడీ మనం ఒక బాండ్ రూపంలో ముందుగానే మనం రాసి వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నాం. మనం రేపు నాదెండ్ల మనోహర్ గారు గెలిచిన తర్వాత అయినా తెనాలిలో మీరు ఆ బాండ్ చూపించి మీరు మాకు ఆ రోజు ఇచ్చారు, దీంట్లో ఉన్నాయని మీరు ఇస్తామని మాకు చెప్పారని అడిగి మీరు చేయించుకోవచ్చమ్మా. దానికి మేము ఇవాళ మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నాము, రేపు మీరు మమ్మల్ని అడగండి, మేమే చేయిస్తామని మీరు అందరూ మాట ఇవ్వండి, మీకు అక్క తోడుంటానని చెప్పింది. అదేవిధంగా రేపు అక్క మీతో ఎట్టి పరిస్థితుల్లో ప్రతి దాంట్లో మీరు ఉంటారు, మీకు ఎండుదండగానే ఉంటారు. మీరు మాట ఇవ్వండి, మాది బాధ్యత. మన ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళారని, ఆస్ట్రేలియా వెళ్ళారని, కెనడా వెళ్ళారని, మన పిల్లలు కూడా అక్కడికి వెళ్తే ఇక్కడ ఉంటే ఎలాగో బతుకులు నాశనం అయిపోతాయి, వేరే కంట్రీకి పంపించి జాబ్స్ చేయించుకున్నాం, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న వాళ్ళకి, మనకు ఆ స్తోమత లేదు అనుకున్న వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా పథకం పెట్టేసి 10 లక్షల నుంచి బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి 15 లక్షలు, ఓసీలకు కూడా 10 లక్షలు ఇచ్చి ప్రభుత్వం పంపించింది. మరి ఈ రోజున వాళ్ళు ఆ విదేశీ విద్యా పథకాన్ని మేము ఇస్తాము అని చెప్పుకుంటూనే దాదాపు 250 కోట్ల వరకు పబ్లిసిటీకి వాడుకున్నారే తప్ప ఈ రోజు వరకు ఎంతమంది పిల్లలకు వాళ్ళు శాంక్షన్ చేశారు లోన్. మరి ఎంతో మంది మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మరి అంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు దేని గురించి అయినా స్పందించారా? కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే అందరూ స్పందిస్తారు. సైకిల్ గుర్తు ఉన్న దగ్గర గ్లాస్ గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉన్న దగ్గర సైకిల్ ఉండదు. రెండు, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి. ఎమ్మెల్యే గారికి ఇచ్చిన దాంట్లో మనం గ్లాస్ చూసుకుని వేయాలి, అలాగే ఎంపీ గారికి ఇచ్చిన పేపర్లో మనం అందరం కూడా సైకిల్ గుర్తు పైన వేయాలి. ఈ రెండు పార్టీలని అలాగే బీజేపీ కలిసి వేస్తున్నాము. ఇక్కడ మాత్రం తెలుగుదేశం జనసేనకి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, 2 జెండాలు ఎగరాలి. తెనాలిని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయడానికి వీళ్ళిద్దరూ గట్టిగా కృషి చేస్తారు. ఇద్దరు ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, ఎలాంటి ఇది లేకుండా ఊళ్ళో రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ ఇద్దరు నాయకుల్ని మీరందరూ గౌరవించి మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదల ముంగిటి నిలిపిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలిలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సత్వర చికిత్సా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెనాలి జిల్లా వైద్యశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని బుధవారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్ని వస్తువులు పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గతంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. వైద్యశాలలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మౌలిక వస్తువులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. తానే దీనికి శంకుస్థాపన చేసి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అలాగే తెనాలి పట్టణంలో 5 డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని, వాటిలో ఇప్పటి వరకు 4 సెంటర్ల కోసం నూతన భవనాలు నిర్మించినట్టు చెప్పారు. మరో భవనం పనులు జరుగుతున్నాయని, దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. వీటి ఏర్పాటు వల్ల స్థానికంగా ఉన్న పేదలు అక్కడే వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. అలాగే వైద్యశాల ఆవరణలో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని, ఎవరైతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ను పొందుతూ ఉంటారో, కేవలం వాళ్ళే కాకుండా ఈరోజు ప్రతి వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకునే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి బిల్డింగ్స్ని, స్టాఫ్ని, డాక్టర్స్ని ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇలా చేయాల. ఇది కాక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని 5 శాంక్షన్ చేస్తే సుమారు 4 ఇనాగ్రేట్ చేసుకున్నాం. అక్కడ 1,10,00,000 రూపాయలతో 4 సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మళ్ళీ అక్కడ స్టాఫ్, ల్యాబ్ ఎక్విప్మెంటు, అలాగే ఉచితంగా మందులు పంపిణీ. అంటే ఈ హాస్పిటల్కి ఆల్మోస్ట్ బడ్డెన్ తగ్గించాం. ఈరోజు ఆ బిల్డింగ్స్ రెడీ అయ్యి ఓపెన్ అయ్యి ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ రోజు ప్రతి హాస్పిటల్లో రోజు 60 నుంచి 80 వరకు అవుట్ పేషెంట్స్ ఇది ఓపీ జరుగుతూ ఉంది. సో 64 టెస్టులని అక్కడ చేస్తాం. సో ఈ దాంట్లో భాగంగానే ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో సుమారు 1,33,00,000 రూపాయలతో ఈ డైక్ సెంటర్ని, దీన్ని శంకుస్థాపన నేనే చేశా, ఈ బిల్డింగ్ని ఇనాగరేషను నేనే చేశాను. పూర్తయి ఈరోజు జరిగింది.
నిజంగా ఈరోజు ఈ బిల్డింగ్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 18 సంవత్సరాల పిల్లవాడి వరకు చాలామంది పేరెంట్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఐడెంటిఫై చేయలేని వాటికి కూడా ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ అంటే కార్పొరేట్ సిటీస్లోనే దొరికే ట్రీట్మెంట్ని కూడా ఈరోజు ఈ బిల్డింగ్లో చేయబోతూ ఉన్నాం. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉంది. ఎవరైతే ఆ మానసిక వైకల్యం, ఎవరైతే ఆ చిన్నపిల్లలు ఇది ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు హైదరాబాదో చెన్నైయో వెళ్ళాల్సిన అవసరం లేకుండా, గుంటూరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో ఈ రెవెన్యూ డివిజన్లో ఉన్న పేదవాడు, మధ్యతరగతి వాడు, సామాన్యుడు అందరికీ రేపు నుంచి ఇక్కడ నాణ్యమైన ట్రీట్మెంట్ జరిగే విధంగా తీసుకొచ్చాం. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న ఆ పిల్లలకి వివిధ లోపాలని చేసే మంచి సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈ సర్వీసు ద్వారా మన ప్రాంతంలో అనేక మంది ఈ వైద్యానికి సంబంధించి పిల్లలకి మెరుగైన వైద్యాన్ని ఇచ్చేదానికి ఇది బాగా ఉపయోగపడిద్దని, డాక్టర్స్ అందరూ మంచి సర్వీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాష్ట్ర బాల స్వాస్థ్య కార్యక్రమ రాష్ట్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ దీని నిర్మాణం కోసం ప్రభుత్వం 1.33 కోట్ల రూపాయలు వెచ్చించిందని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారికి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడే చిన్నారులకు ఇక్కడ చికిత్స చేయడం జరుగుతుందని అన్నారు. అందరూ వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణబాబు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఏఓ డాక్టర్ మజీదా బేగం, ఆర్ఎంఓ డాక్టర్ మస్తానవలి, డైక్ సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మధుబాబు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన జిల్లా వైద్యశాల ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేశారు మన ఎమ్మెల్యే గారు. ఈ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 18 ఇయర్స్ వరకు ఏమైనా అంగవైకల్యం ఉన్నా, హీరింగ్ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం, మానసిక వైకల్యం ఏదున్నా కూడా ఈ సెంటర్కి వచ్చి వారు చికిత్స చేయించుకోవచ్చు. గతంలో గుంటూరు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మన తెనాలిలోనే ఈ సెంటర్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఇది లోపం ఉన్న పసిబిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఈ డైక్ సెంటర్లో మనకి ఈ 0 to 19 ఇయర్స్ వరకు, అంటే 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు అందరికీ కూడాను ఏదైనా కంజెంటల్ అబ్నార్మాలిటీస్, హార్ట్ డిసీజెస్ కానీ, కంటి సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ ఏమున్నా సరే ఇక్కడ మన ఈ టీం ద్వారా, ఈ హాస్పిటల్ సెంటర్ ద్వారా మనము వాళ్ళకి వైద్యం చేయించి మనకి అవసరం అనుకుంటే దగ్గరలో ఉన్న రెఫరల్ హాస్పిటల్ కూడా మనం పంపించి వాళ్ళకి సర్జరీ అవి చేసి వాళ్ళకి కంప్లీట్గా నయమయ్యేటట్టు చూస్తాము. సో ఈ డైక్ సెంటర్ని అందరూ కూడాను, ఇక్కడ ఉన్న సర్వీసెస్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వివిధ రకాల డాక్టర్స్ కానీ లేకపోతే నిపుణులు కానీ ఉంటారు. సో పుట్టుక నుంచి 18 ఏళ్ళ వరకు ఏ లోపంలో ఉన్నా కూడా అది ఫిజికల్గా కానీ లేదన్నా మానసికంగా కానీ ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉన్న నిపుణుల ద్వారా మీరు సరి చేయించుకోవచ్చు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదం నష్టపోయిన పసుపు రైతాంగానికి ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటు ప్రకారం కింటాకు 14,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ పశు రైతు సంఘ నాయకులు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి బుధవారం వినతిపత్రం అందజేశారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పశువు నిలవబెట్టుకుని అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన రైతులకు మార్కెట్ రేటు ప్రకారం కింటాకు 14,000 రూపాయల నష్టపరిహారం అందించాలని, కోల్డ్ స్టోరేజ్ యజమానిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం పశు రైతు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, ములకా శివసామిరెడ్డి, చంద్రశేఖర్లు విలేకరులతో మాట్లాడారు. కోల్డ్ స్టోరేజ్ అద్దెలు, వడ్డీలు వసూలు చేసే యజమాని 4 లక్షల రూపాయల ఇన్సూరెన్స్తో పాటు మరో 4 లక్షల రూపాయలు బీమా చేసి ఉంటే 150 కోట్లు వచ్చాయని అన్నారు. కేవలం 4 లక్షల రూపాయల కోసం కక్కుర్తిపడి 115 కోట్ల రూపాయల పశువును నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులకు నష్టపరిచారని తెలిపారు. 55 రోజులు గడిచినా కానీ కమిటీ నివేదిక రాకపోవడం, యజమానిపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి పశువు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం జరిగి 55 రోజులు గడిచింది. కానీ ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ యజమానిపై
ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవటం కానీ రైతులకి రావాల్సిన పరిహారం ఇప్పించటం కూడా చేయలేకపోవటం అనేది దురదృష్టకరమైన విషయం. మేము చీఫ్ సెక్రటరీ గారి నుంచి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, అట్లాగే ప్రజాప్రతినిధుల్ని, మంత్రుల్ని అందరినీ కూడా కలిసాం. కానీ ఎవరు కూడా మా గోడు వినిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. 2 రోజుల నుంచి మాకు చర్చలు జరిపి మీకు పరిష్కారం చెప్తామన్న కోల్డ్ స్టోరేజ్ యజమాని ఇవాళ నా దగ్గర ఏమీ లేదు, నేను చాలా నష్టపోయాను అని చెప్పటం అంటే రైతుల్ని మోసగించడానికి. 8 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి ఉండట్టయితే దాదాపు 150 కోట్ల రూపాయలు రైతులకి ప్రీమియం అందేది. కానీ 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి 4 లక్షల రూపాయలు చేయకుండా కక్కుర్తిపడి ఆ విధంగా రైతుల్ని నిలువున ముంచిన ఈ కోల్డ్ స్టోర్ యజమానిపై సివిల్, క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పసుపు రైతుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఈ కోల్డ్ స్టోర్ యజమానిని అరెస్ట్ చేసి రైతులకి రావాల్సిన న్యాయమైన డబ్బుని ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో రైతులు దాదాపు 380 పైచిలకు రైతులు అక్కడ పసుపు నిల్వ చేసుకున్నారు. ఈ నిల్వ చేసుకోవటం 1 రోజు 2 రోజులు కాదు, గత 12 సంవత్సరాలుగా అక్కడ నిల్వ పెట్టుకుని అతనికి ఇంటి రెంట్లు కడుతున్నారు, ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నారు. ఎవరైనా కొంతమంది రైతులు అద్దెలు కానీ ఇన్సూరెన్స్ కానీ చెల్లించిన పక్షంలో వడ్డీలతో సహా వసూలు చేసేవాడు. 150 రూపాయలు తగ్గించమన్నా కూడా తగ్గించకుండా బలవంత పెట్టి మరీ వడ్డీలు వసూలు చేసేవాడు. అటువంటి మనిషి ఇవాళ మాకు ఒక బస్తా వచ్చి 12,000 రూపాయలు రేటు పెరిగే క్రమంలో, అంటే దాదాపు 75 కేజీల బస్తా 12,000 దాకా ఇవాళ పడే పరిస్థితి ఉంది. అటువంటి పసుపుని వందలాది బస్తాలు, లక్షలాది బస్తాలు, వేలాది బస్తాలు నిల్వ చేసుకుని రైతుల్ని నట్టేట ముంచి ఇవాళ మెదలకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నాడు. పైగా చర్చిలకు పిలిచి రాత్రి పోలీసులను పిలిచి మమ్మల్ని అడ్డుకునేదానికి, మమ్మల్ని భయభ్రాంతులు చేసేదానికి పోలీసులను కూడా పిలిచి అక్కడ ఏర్పాటు చేశాడు. 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవని చెబుతూ, పైగా రైతులు కొంతమంది మేము పసుపు అమ్మేసుకుంటాం, మీరు ఇన్సూరెన్స్ చేయకపోయినా పర్వాలేదని చెప్పినట్లుగా రైతుల మీద అభాండాలు వేస్తున్నాడు. ఏ రైతు కూడా 12 ఏళ్ళ నుంచి దాచుకుని రేటు పెరిగే క్రమంలో అమ్మేసుకుంటామని చెప్పి ఏ రైతు మాత్రం చెబుతాడు. కాబట్టి ఎన్ని రైతుల్ని అబాస్పాలు చేసింది కాకుండా, నష్టపరిచింది కాకుండా రైతుల మీద అభాండాలు మోపుతున్న ఈ యజమానిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి పట్టణ పరిశుభ్రత సుందరీకరణలో తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలు తమదైన తోడ్పాటును అందించి సహకరించాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి పట్టణంలోని 14వ వార్డులో 2వ రోజు నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం తెనాలి పట్టణంలోని 14వ వార్డులో 2వ రోజు స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు కాలువలో సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మురుగు కాలువలో వ్యర్థాలు వేయడం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజల భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. వార్డు కౌన్సిలర్ డి వసంతరావు మాట్లాడుతూ కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని, పట్టణ పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, నాయకులు తాడిబోయిన రమేష్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్ గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 4వ వార్డులోని 2వ రోజు పర్యటిస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ ఎక్కువగా ఈ సగం రోడ్డుకి ఆక్రమించుకోవడం జరిగింది. ఇక్కడ రేకులు వేసి బండల్లాగా పరిసేస్తాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. ఈ రోజున మా వర్కర్స్ పెట్టి అవి తీపిస్తడం జరుగుతుంది. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే దయచేసి ఈ బండలను మాన్యువల్ లాగానే ఉంచి మా వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటూ, మన ఎమ్మెల్యే గారు ఈ గడప గడపకు మనం ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ప్రజలు ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ సగం వరకు వేయటం జరిగింది. మిగతా సగం అనేది రాబోయే రోజుల్లో తొందరగానే పరిష్కరిస్తామని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారి కోరిక, మా కోరిక కూడా. మీరు కూడా మాకేం ఈ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా ఉంటే బాగుండేదని డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన చైర్పర్సన్ గారు డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేయడానికి 2వ రోజు రావడం జరిగినది. శ్మశానం బజార్లో
బాగా డ్రైనేజ్ పేరుకుపోవటం జరిగినది. మన సిబ్బందితో దీన్ని క్లియర్ చేయటం చాలా సహకరించి మన వార్డుని డెవలప్ చేయడానికి మన మేడం గారు ఎంతో సహకరిస్తున్నది. ప్రతి వార్డు కూడా మన వార్డుని మనమే శుభ్రం చేసుకోవాలి. ఇంటి దగ్గర బండలు వేసుకుని డస్ట్ పేరుకుపోతుంది కాబట్టి దాన్ని కొంచెం ఖాళీగా అట్టి పెట్టేసేసి మా మున్సిపాలిటీ సిబ్బందికి తీసే విధంగా చేయవలను. ప్రతి వాళ్ళకి డస్ట్బిన్లు ఇవ్వటం జరుగుతున్నది ప్రతి ఇంటికి. కాబట్టి డస్ట్బిన్లో వేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది తీసుకెళ్ళి ట్రాక్టర్లో తీసుకెళ్ళి దూరంగా వేయటం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మన వార్డుని మనం శుభ్రం చేసుకోవాలి. అందుకే మన ప్రజలు మన వాళ్ళందరూ ఐక్యతతో ఉండి డ్రైనేజీ ప్రాబ్లం లేకుండా చేసుకోవాలని చేస్తూ తెనాలి కోర్టుల ప్రాంగణంలో తూర్పు వైపున నూతనంగా ఏర్పాటు చేసిన 4వ గేటును తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్ రిబ్బన్ కట్ చేసి బుధవారం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ అబ్దుల్ షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జీవన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్ మాట్లాడుతూ తెనాలి కోర్టుల ప్రాంగణంలో తూర్పు వైపున వాస్తు ప్రకారం నూతనంగా గేట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. న్యాయవాదులు సొంత ఖర్చులతో జిల్లా జడ్జి అనుమతితో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, ఏజీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పలువురు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో తూర్పు వైపున ఈశాన్య ద్వారాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకోవటం అయింది. దానికి మా అడ్వకేట్ మిత్రుడైనటువంటి తాడిపోయిన శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ కోర్టు ప్రాంగణానికి లోగడ 3 గేట్లు ఉండేవి. వాస్తురీత్యా కూడా 4వ గేట్ కావాలనే ఉద్దేశంతో అందరూ కోరటం మీదట దీని మీద హైకోర్టులో నుంచి పర్మిషన్లు తీసుకొని జిల్లా జడ్జి గారి ద్వారా మేము అనుమతులు పొంది ఈ నిర్మాణాన్ని మా అడ్వకేట్స్ యొక్క మా సొంత ఖర్చులతో నిర్మాణం చేయడం జరిగింది. దానికి ముఖ్య దాతగా మా తాడిపోయిన శ్రీనివాసరావు సీనియర్ అడ్వకేటు, అట్లాగే సహకరించిన మిగతా సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు కొత్తగా వచ్చే జనరేషన్ జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా సౌలభ్యం కొరకు మనం సీనియర్లు ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టులో 35-40 సంవత్సరాల నుంచి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే కష్టాలు నష్టాలు పడ్డామో వాటిని నెక్స్ట్ జనరేషన్కి లేకుండా వాళ్ళకి సౌలభ్యమైనటువంటి వనరులు కల్పించడానికి మన వంతు సహకారంగా మన సీనియర్లను కూడా పాటుపడాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా సంతోషంగా ఉంది. మేము తెల్లారి లేచిన దగ్గర నుంచి ఎక్కువ సమయం గడిపేది ఈ యొక్క ప్రాంగణంలోనే. ఈ యొక్క ప్రాంగణానికి మరి అనేక మంది వందల సంఖ్యలో ప్రతిరోజు కక్షిదారులు వచ్చిపోతూ ఉంటారు. న్యాయవాదులు కూడా ఇటువైపు నుంచి మరి రావడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో జడ్జెస్ సూచన మేరకు హైకోర్టు వారి పర్మిషన్ తీసుకోవడానికి మా ప్రెసిడెంట్ గారు వేణుగోపాలరావు గారు ఆయన చాలా కృషి చేశారు. ఈ రోజున ఈ యొక్క గేటు ఓపెనింగ్కి జడ్జెస్ అందరూ వచ్చారు. న్యాయవాద సోదరీమణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క ఆనందాన్ని, హర్షాతిరేకాన్ని తెలియజెప్పారు. సంస్థ ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా శాశ్వతమైనటువంటి సౌకర్యాలు చేసుకోవడంలో మనం కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా మిత్రుడు తాడిపోయిన శ్రీనివాసరావు గారు పూర్తి ఆర్థికంగా ఆయనే ముందుకొచ్చి ఆయన దీన్నంతా కూడా ఏర్పాటు చేయడం చాలా ముదావహము. వారు చిరస్మరణీయంగా వారి యొక్క కీర్తి న్యాయస్థానం ఉన్నంతకాలం ఉంటుందని ఆశిస్తున్నాను. భగవంతుడు వారికి ఈ రకమైనటువంటి సద్బుద్ధిని కలిగించినందుకు మరియు వారి కుటుంబము ఆరోగ్యాలతోటి దీర్ఘకాలం జీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఇటీవల వచ్చిన ట్రోల్స్, కథనాల పట్ల మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులను సిపిఎం పార్టీ నాయకులు బుధవారం పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటీవల మృతి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులను సిపిఎం పార్టీ నాయకులు బుధవారం పరామర్శించారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా వస్తున్న ట్రోలింగ్స్, కామెంట్స్ను జీర్ణించుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధాకరమని సిపిఎం పార్టీ నాయకులు ములకా శివసామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 4వ తేదీన తెనాలి శాసనసభ్యులు పంపిణీ చేసిన శాశ్వత భూ హక్కు పట్టాలను గీతాంజలి పొందిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా తాను పొందిన లబ్ధిని ఒక సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తపరచడమే గీతాంజలి మృతికి కారణమైందని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఆమె కుమార్తెలు రిషిత, రుషిక చదువుల నిమిత్తం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గీతాంజలి మృతికి కారకులైన దోషులను వెంటనే శిక్షించాలని, అట్లే మహిళలపై జరుగుతున్న అరాచకాలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. సిపిఎం పార్టీ నాయకులు షేక్ హుస్సేన్ వలీ, కె రవికుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఆ కుటుంబం నేపథ్యంగాని చూసేట్లయితే స్వర్ణకార కుటుంబం చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ తమ జీవనాన్ని వెలబోసుకునే వాళ్ళు ఇవాళ ఆ కుటుంబం ఈ ట్రోలింగ్ కారణం వలన రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా దుర్మార్గం, అమానవీయం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైతే దీనికి కారకులు అయ్యారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాళ్ళ ప్రభుత్వం 20 లక్షల రూపాయలు సహాయం ఇచ్చామని చెప్తుంది, సంతోషం. కానీ ఆ కుటుంబానికి సంబంధించి బిడ్డలు 2 ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలను ఎదిగేందుకు వాళ్ళ చదువులకి అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం వైపు నుంచి, అట్లాగే స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఇవి కూడా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీతో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పొత్తులు ఏర్పాటు చేసుకోవటం దుర్మార్గమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీతో రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు పొత్తులు ఏర్పాటు చేసుకోవడం దుర్మార్గమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మారిస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న తాత్సారాన్ని ప్రజలు గమనించాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని కోరారు. బీజేపీని విమర్శించిన ప్రాంతీయ పార్టీలు నేడు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేయటం దారుణమన్నారు. అనంతరం తెనాలి కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులుగా నియామకమైన కె బుల్లయ్య రామకృష్ణలకు డాక్టర్ సాంబశివుడు నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, మాదల పూర్ణచంద్రరావు, కోటేశ్వరరావు, భీమ రమేష్, బడుగు శ్రీను, ఎన్ మల్లికార్జునరావు, ప్రసాద్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఎక్కువ పెద్ద పార్టీ ఎక్కువ నాయకుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వస్తాడు, ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చుని కనుక ఎలక్షన్ కమిషన్ని నియమించినట్టయితే నిష్పక్షపాతంగా ఉంటుందని చేసి ఫీల్ అయ్యారు. కానీ ప్రభుత్వం దానికి ఒప్పుకోవాలి. ప్రస్తుతం బీజేపీ మోడీ గారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దానికి ఒప్పుకోవాలి. అప్పుడే అసలు ఎలక్షన్ కమిషనర్కి నియామకం వచ్చేది ఈ జనరల్ ఎలక్షన్ జరిగేటప్పుడే వాళ్ళ యొక్క ప్రాముఖ్యత. ఆ తర్వాత ఏమీ లేదు, కార్లు పట్టుకోవటం, బంటు రోతుంటూ తిరిగాటమే తప్పితే ఎందుకంటే ఎక్కువ ఉండదు. ఇలాంటి సమయంలో ముగ్గురులో ఇద్దరు పదవి నుంచి తప్పుకోవటం ఎందుకు? ఎవరికి ఏమి తెలియట్లా. వాళ్ళ మీద ఒత్తిడి చేశారా, లేకపోతే ఆయన ఇంపార్షియల్గా ఉండాలనుకుంటే పంపించేశారా? ఏదో మరి అది చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద ఉందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. వీళ్ళెవరో పాల్గొనపోయినా, ఇప్పుడు వైసీపీ కానీ అధికారంలో వైసీపీ కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కానీ వీళ్ళెవరో సూచనలు సలహాలు చెప్పకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగేటువంటి అన్యాయానికి కవర్ చేస్తానికి, దాన్ని ఏంటంటే దాన్ని కంపెన్సేట్ చేస్తానికి చాలా ప్రత్యేక హోదా కానీ, రాజధాని నిధులు కానీ, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, స్పెషల్ రైల్వే జోన్ కానీ, ఇంకా పోలవరం ప్రాజెక్టు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వటం జరిగింది. వీటిల్లో బీజేపీ ఇంతవరకు పోలవరం పూర్తి చేయలా. అసలు రాజధాని అమరావతిని కొంతవరకు వెళ్ళింది. మధ్యలో 3 రాజధానులు ఉన్నారు. ఆ అమరావతి కొంత డబ్బులు ఇచ్చామన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది 3 రాజధాని అమరావతిని మేము ఎస్ అన్నామని ఇంతకుముందు 4 ఏళ్ళ నుంచి ఈ డ్రామాలో పైన చోద్యం చూస్తామని తప్పితే ఒక తల్లిలాగా ఏమాత్రం న్యాయం చేసిందా అని అడుగుతున్నాం. మోడీ గారు కూడా నిన్నటిదాకా గ్యాస్ సిలిండరు 450 నుంచి 1100 తీసుకెళ్ళి మన ఈ మధ్యలో 200 తగ్గించానని మన మహిళా దినోత్సవంలో 100 రూపాయలు, ఈ ఎన్నికలకు ఒక నెల ముందు అందంగా 100 రూపాయలు ఇచ్చారంటే ఒక సిలిండర్ 2 సిలిండర్లు మీకు తక్కువ వస్తుంది, 100 రూపాయలు తక్కువ. మళ్ళీ 2 నెలల పంగానే మీకు మళ్ళీ పెంచేస్తారు. అంతకుముందు అలాగే పెట్రోల్ కానీ డీజిల్ కానీ 60 రూపాయల నుంచి 115, 120 రూపాయలు తీసుకెళ్ళినటువంటి పెట్రోల్ని మరలా ఈ ఎలక్షన్ ఉన్నాయి 4-5 రూపాయలు తగ్గించారు. ఇంకా ఏదో తగ్గిస్తారంటున్నారు. మరలా 1 నెల 2 నెలలు ఉంటుంది మీకు ఈ హనీమూన్ అంటాం. ఇలా తగ్గించుకుని మేము మా చౌక వచ్చిన ఫీల్ అయ్యేది 1 నెల 2 నెలల నుండి మళ్ళీ తర్వాత పెంచుతారు. అలాంటి బీజేపీకి దాని మిత్రపక్షాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటేయాలో మీరు ఆలోచించుకోండి. ఇవాళ జనసేన
బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి పోటీ చేస్తానికి సిద్ధపడ్డాయి. మరి బీజేపీ కేంద్ర పార్టీ అయిన పెద్ద పార్టీ, వాళ్ళు కూడా చివరికి ఏ చిన్న పార్టీలతో కలిసి మాకు 5 సీట్లు ఇవ్వండి, 4 సీట్లు ఇవ్వండి చాలు అని చెప్పని ఆ పార్టీలతో గెలుస్తున్నారు అంటే బీజేపీ పొజిషన్ ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి రాకతో మంచి హుషారుగా ఉంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గతంలో కూడా మేము మండల ప్రెసిడెంట్గా పనిచేసాము. ఈ ప్రెసిడెంట్ పదవి మళ్ళీ మా షర్మిల గారి ఆధ్వర్యంలో తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలానే రానున్న కాలంలో కూడా పార్టీకి అత్యంగా పనిచేసి పార్టీని అభివృద్ధి చేయడానికి కూడా తోడ్పడతామని చెప్పేసి ఈరోజు జరుగుతున్న దేశంలో అన్యాయాన్ని కూడా ప్రజలందరూ గమనించి మరలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే మనకి భవిష్యత్తు ఉండిద్దని చెప్పి కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. దాన్ని 5 సంవత్సరాలు నెరవేర్చినందుకు మరి చాలా సంతోషంగా ఉంది. దాన్ని పెద్దలందరూ ఆలోచించి బాగా చేస్తారు. ఈ మళ్ళీ ఆయనకే ఇవాళ మండల ప్రెసిడెంట్ అని షర్మిల గారు పెద్ద వాళ్ళందరూ ఆలోచించి మళ్ళీ ఈ పదవి మాకు ఇచ్చినందుకు సంతోషం. మేము ఈ పదవికి ఇచ్చినందుకు ఈ మండలంలో కాంగ్రెస్కి మంచి సేవ చేసి అందరినీ కాంగ్రెస్లో తీసుకుని ఆహ్వానించి అందరికీ న్యాయం చేసేదానికి కృషి చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెనాలి పురపాలక సంఘంలో ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ఆఫీసు విభాగాల్లో పనిచేసే 110 మంది పర్మనెంట్ ఉద్యోగులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘంలో ప్రజారోగ్య, ఇంజనీరింగ్, ఆఫీస్ విభాగాల్లో పనిచేసే 110 మంది పర్మనెంట్ ఉద్యోగులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమాన్ని తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి ఒక్కొక్కరికి 6 జతల చొప్పున ఆప్కో ద్వారా కొనుగోలు చేసిన యూనిఫామ్ దుస్తులను బుధవారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధిక, మున్సిపల్ కమిషనర్ బి శేషన్నల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబేని రాధిక, మున్సిపల్ కమిషనర్ శేషన్నలు మీడియాతో మాట్లాడుతూ పురపాలక సంఘ పరిధిలో పనిచేసే పర్మనెంట్ ఉద్యోగులకు అవసరమైన యూనిఫామ్ను కుట్టుకూలతో సహా పురపాలక సంఘం ఆధ్వర్యంలో అందజేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, తెనాలి పురపాలక సంఘ వైద్యాధికారిని కెహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ వర్కర్స్, శానిటరీ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఏడాది బట్టలు, చెప్పులు, సోపులు, ఆయిల్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం సాంప్రదాయం. సో ప్రతి ఏడాది ఇవ్వడం అనేది సాంప్రదాయం, చట్టం. సో అందులో భాగంగానే ఈరోజు 110 మంది రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారు. శానిటేషన్లో, ఇంజనీరింగ్లో, ఆఫీస్ వర్క్ కలిపి వాళ్ళందరికీ కూడా గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి ఒక్కొక్కరికి 6 జతలు, లేడీస్కైనా జెంట్స్కైనా కూడా ఇవ్వటం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఆప్కో డిపార్ట్మెంట్ ద్వారా కొని ఇవ్వండి చెప్పేసి ఆప్కో వాళ్ళ ద్వారానే కొన్నాము. అది కూడా సెలక్షన్ కూడా వీళ్ళకి చేసాం చాయిస్. సో వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి దినాల్లో యూనిఫామ్లో రావాలి. వర్కర్ విషయంలో మున్సిపాలిటీ వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సంక్షేమ విషయంలో చక్కటి అన్ని విషయాల్లో ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రోజున మన మున్సిపాలిటీలో వర్కర్స్ అందరికీ బట్టలు పంపిణీ జరుగుతుంది. 2 సంవత్సరాలు సరిపోను వర్కర్స్కి యూనిఫామ్ కానివ్వండి ఇలాంటివి ఇచ్చి, అలానే కుట్టుకులతో సహా మన ప్రభుత్వం తరపున ఇస్తాం. చాలా ఆనందంగా ఉంది. అలానే వర్కర్స్ మన సొంత వాళ్ళకి ఇచ్చినట్టుగా మన ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ రోజున ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత పథకం ద్వారా మహిళలకు తోడ్పాటును అందిస్తున్నామని వేమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు
చేయూత పథకం ద్వారా మహిళలకు తోడ్పాటును అందిస్తున్నామని వేమూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు పేర్కొన్నారు. బుధవారం వేమూరు మార్కెట్ యార్డు ఆవరణలో చేయూత లబ్ధిదారులకు చెక్కు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన పేద మధ్యతరగతి మహిళలకు చేయూత పథకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతి వృత్తులు ఉపాధి కల్పన యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు గాను చేయూత పథకం ద్వారా ఆర్థికంగా తోడ్పాటునిస్తున్నారని గుర్తు చేశారు. ఎంతో మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ విడత చేయూత పథకం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మహిళలు దీన్ని దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చొప్పర కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పరిపుష్టికి చేయూతనిస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను ఆర్థికంగా బలపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేమూరు, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల జడ్పీటీసీలు గాజుల హేమలత, ఉదయ్ భాస్కర్, చొప్పల సుబ్బారావు, వేమూరు, చుండూరు, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల ఎంపీపీలు ఎల్లమాటి మోహన్ రావు, జాలాది రూబెన్, నాగమల్లేశ్వరి, నాంచారమ్మ, మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పు శిరీష, వేమూరు సర్పంచ్ సజ్జా శ్రీలక్ష్మి, తిరుపతమ్మ, వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు, సత్యమణి శ్రీలక్ష్మి, వేమూరు, రేపల్లె ఏరియా కోఆర్డినేటర్లు, 5 మండలాల ఏపీ ఎంఓలు, సీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరకల పద్మారావు, అప్పిరెడ్డి, కొండ శివప్రసాద్ రెడ్డి, బొల్లిముంత ఏడుకొండలు, దాది సుబ్బారావు, దాసరి ముత్తయ్య, వేమూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు గాజుల భాను, దున్న మేరీస్ బాబు, గోపాలం రాము, వైస్ ఎంపీపీలు మురాల రాంబాబు, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. కులాల మధ్య వైరుధ్యంలాగా చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం మీద వైరుధ్యంలాగా చేస్తున్నారు. అంటే చేయించేది వీళ్ళు, తప్పుడోళ్ళగా మారేది ఎస్సీలు, దళితులు. ఆ తర్వాత దాన్ని బాధపడేది కాపు సామాజిక వర్గం. కులాల మధ్యలో ఏంటి అంతర్యం పెంచడం ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఎందుకు చేస్తున్నారు? మీకు చేతనైతే రాజకీయం చేయండి. ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి చేసిన పాపం, ఆ అమ్మాయికి 7,500 ఇంటి రెంటులో ఉంటుందంట. ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థలం ఇచ్చారు ఉచితంగా. ఆనందం తట్టుకోలేక ఎవరో వచ్చి మీడియా వాళ్ళు అడుగుతారు కదమ్మా మీకు ఎలా ఉంది ఏంటని. నాకు 7,500 రెంటింట్లో ఉంటున్నాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థలం ఇచ్చారు, శివన్ని స్థలం ఇచ్చారు, నాకు ఇంతకంటే ఏం కావాలి? మా పిల్లలకి ఇప్పుడు కానీ మా పిల్లలు ఉంటే ఎంత సంతోషపడతారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఆ పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారు, ఆ తల్లి లేక ఆ పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆ ఇంటి స్థలం లేని వాళ్ళకి ఆ ఇంటి స్థలం సెంటున్నరే. ఆ ఇంటి స్థలం వచ్చిన వాళ్ళకి, ఆ పేదవాళ్ళలో ఉండేటువంటి ఆ ఆనందం వాళ్ళకే తెలుస్తుంది. కడుపు నిండిన ఎదవలకి తెలుస్తుంది. వాళ్ళు, ఆ టీడీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో 4 సార్లు అదే వచ్చింది, 5వసారి నువ్వు ఎక్కడ పడుకొని సంపాదించావు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఆ పోస్ట్ పెడితే, బట్టలు లేనటువంటి ఆ పోస్ట్ పెట్టి తలకాయ మారుస్తారు. అన్ని గ్రాఫిక్స్ వచ్చినాయి. ఆ 2 ఆడపిల్లలు పాపం, ఆ అమ్మాయికి ఎందుకు మనసు రాలేదు, ఆ పిల్లల్ని, ఆడపిల్లల్ని, 2 కూతుర్ని ఎందుకు చూడలేదు, వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదో నాకు అనిపించింది. అంటే ఆడవాళ్ళకి అభిమానం ఎక్కువ. వాళ్ళు దేనైనా క్షమిస్తారు కానీ వాళ్ళని అవమానకరంగా ఏదైనా దూషిస్తే తట్టుకోలేరు. ఆ ఆడపిల్లల్ని వదిలేసి పోయి రైలు కింద పడి ఆ అమ్మాయి ఈరోజు మన మధ్యలో లేకుండా పోయింది. అటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలమ్మా? హత్య కేసు కింద వాళ్ళని పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష లాంటిది వేస్తే కానీ ఈ ఆడ జాతికి, ఆడవాళ్ళకి మనసు ప్రశాంతంగా ఇంకొక ఎదవ ఎలా చేయకుండా ఉంటారని చెప్పేసి మీ అందరికీ చెప్తాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాలను తెనాలి బండిపై ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ధారా రామకృష్ణ తెనాలి పురపాలక కమిషనర్ శేషన్ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాలను తెనాలి బండిపై ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నేతలు బుధవారం మున్సిపల్ కమిషనర్ శేషన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ధారా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఎంతో చరిత్ర కలిగిన తెనాలి పురపాలక సంఘ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలకు ప్రతీకగా తెనాలి బండిపై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మ్యాడ్సెల్ నాయకులు సయ్యద్ జాకీర్, షేక్ చాంద్ బాషా, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గొరిగిపూడి అశోక్, దాసరి ప్రభు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రాంతంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎంతోమంది అసూలు బాశారు. అటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల బొమ్మల్ని మన తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని ఆశిస్తూ మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు మద్రాసు నగరం కూడా కలిసి ఉండగానే మనకి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. అలాగే ఈ తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్కి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి శంకుస్థాపన చేసి ఈ బిల్డింగ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అటువంటి మహనీయుడు దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని తెనాలి బండ్ అని మీరు ఎంతోమంది విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మంచిదే, స్వతంత్ర పోరాటం సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళందరి విగ్రహాలతో పాటు మేము దామోదరం సంజీవయ్య గారి విగ్రహం, అలాగే భారతదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యాశాఖ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని కూడా మీరు తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దళిత సంఘాల తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మైనార్టీ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశాం. ఇది త్వరలో రూపుదాలిస్తే దళితులు, మైనార్టీలు అందరూ కూడా వివక్షత లేని ప్రభుత్వం అని చెప్పని మేము అందరం ఆశిస్తాం. మీరు కనుక డిమాండ్ అనేది మాది సానుకూలంగా లేకపోతే రానున్న కాలంలో మా కార్యాచరణ తెలియజేస్తాం. మీడియా వేదికగా మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా వేదికగా మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక వైఎస్ఆర్ కాలేజీ వద్ద గల కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు మాట్లాడుతూ తెనాలి 18వ వార్డులో మరణించినటువంటి గీతాంజలికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముంబై కమిటీ తరఫు నుండి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈ అంశంపై తక్షణమే స్పందించిన తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సంస్థ తరఫున అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. గీతాంజలి విషయంలో అసభ్య కామెంట్లు పెట్టి మానసిక ఆవేదనకు గురి చేసిన వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సామాన్య ప్రజల వ్యక్తిగత విషయాల గురించి కామెంట్ల రూపంలో వారి మనసు గాయపడేలా, ఆత్మహత్యకు పాల్పడేలా టీడీపీ గాని, జనసేన పార్టీ గాని, వైసీపీ పార్టీ గాని, ఇతర బూర్జువా పార్టీలు గాని కామెంట్ పెట్టి వారిని ఆత్మహత్యకు పాల్పడేలా చేయకూడదని, అలాంటివేమైనా జరిగితే మా జాతీయ మానవ హక్కుల పాలక మండలి తరఫు నుండి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఒక రిపోర్టుని ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఒక రిపోర్ట్ ఇస్తామని పేర్కొన్నారు. తాము చేస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తున్న తెనాలి నియోజకవర్గ కన్వీనర్ నన్నపనేని సునీల్ కుమార్, కొడాలి శ్రీనివాసులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నాగా పవన్ కుమార్ ను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముంబై తెనాలి పట్టణ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భరత్ రెడ్డి, కొడాలి శ్రీనివాసరావు మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మణికంఠ, లిఖిత్, శివ, శ్యామ్, కె ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి 18వ వార్డులో మరణించినటువంటి గీతాంజలి గారికి మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై కమిటీ తరఫున శ్రద్ధాంజలి తెలుపుతున్నాము. అలాగే ఆమె విషయం పట్ల
మన తెలంగాణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించినందుకు ప్రత్యేకించి అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా కామెంట్ల రూపంలో వ్యక్తిపరమైన మానసికపరమైన బాధను కలిగించేటువంటి కామెంట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్న ఈ అజయ్ సజ్జ అనే అతను చాలా ఇబ్బందికరమైన పోస్టుల్లో కామెంట్లు పెట్టడం జరుగుతుంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏ పార్టీ అయినా సరే జనసేన కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ లేదా ఎలియన్స్ పార్టీలు ఏమైనా ఉంటే పార్టీ పరంగా మాట్లాడుకోవాలి కానీ మనిషికి సంబంధించిన హక్కుల పరంగా స్వేచ్ఛ పరంగా వారి వ్యక్తిత్వ విషయాలను మాట్లాడి వారిని మానసికంగా బాధపడి ఆత్మహత్య పరంగా ముందుకు పోయే విధంగా చేయకూడదని మేము మా పాలక మండలి సభ్యులను ఖండిస్తున్నాము. ఇలాంటి ఏవైనా ఎదురయ్యి సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగి వారి హక్కులకి భంగం కలిగినట్టయితే మా తరపు నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఢిల్లీ దాకా తీసుకుపోయి వారి సౌభ్రాతత్వానికి వారి స్వేచ్ఛకి న్యాయం జరగాలని మేము ప్రతి నిమిషం పోరాడతాము. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా మీరు పార్టీ ఏదైనా కానీ మనకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే వ్యక్తిత్వ పరంగా కాకుండా ఏదో మనం దాని గురించి మాట్లాడుకున్నామా వదిలేసామా అన్నట్టు ఉండాలి. సామాజిక పరంగా బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కళ్ళు ముందుండి కృషి చేయాలని కోరుకుంటున్నాను. స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆశ్రమవాసులకు పండ్లు పంపిణీ చేసి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. స్థానిక గాంధీనగర్లోని షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆశ్రమవాసులకు పండ్లు పంపిణీ చేసి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా సేవా కేంద్రం కన్వీనర్ రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు కన్నగంటి పిచ్చయ్య మాస్టర్ మనుమడు అహివేనంద పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమవాసులకు పండ్లు పంపిణీ చేసి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 20 సంవత్సరాలుగా పిచ్చయ్య మాస్టారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. ఆయన చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, అనూష, ఆశ్రమ నిర్వాహకులు సత్యనారాయణ, సునీత, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన తెనాలి నందులపేటలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో అన్న సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర యోగా సభ్యులు శ్రీ కన్నిగంటి పిచ్చి మాస్టారు, సుశీలదేవ గారుల మనముడు, అలాగే కన్నిగంటి వెంకట నందకిషోర్ కుమార్ గారు, బేబీ గంగ గారుల కుమారుడు చిరంజీవి అహిల్ నంద జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీరికి అన్న సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అహిల్ నందాకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆ బాబు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాల ఆరోగ్యాలతో ఉండాలన్న దేవుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసినటువంటి కన్నిగంటి పిచ్చి మాస్టారు, సుశీలదేవ్ గారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు కన్నెగంటి పిచ్చయ్య మాస్టర్ గారు, సుశీలాదేవి గారుల మనవడు, నందకిషోర్ బేబీ గంగ గారుల కుమారుడు అఖిల్ నంద 16వ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వృద్ధులకు బట్టలు ఇవ్వటము, అనాథలకు బట్టలు ఇవ్వటము, దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పిల్లలకి బెంచీలు ఇవ్వటము, స్కూల్ బ్యాగులు ఇవ్వటము, ఇట్లా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇది చేస్తున్నాము. పిచ్చయ్య మాస్టర్ గారు గత 20 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన పెన్షన్ హాల్కి ఒక 50,000 రూపాయలు, ఇట్లా ముఖ్యమంత్రి నిధికి ఒక 50,000 రూపాయలు, ఇట్లా అనేక ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఎం పార్టీ నేతలు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సెంటర్లో పార్కును ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హిస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హిస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హిస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.